guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to my birthday vlog. సో యాక్చువల్లీ వ్లాగ్ అయితే ఒక రోజు ముందు నుంచే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకైతే ఈరోజు ప్లాన్స్ ఉన్నాయి, బట్ ఎలా ఏంటి అనేది కరెక్ట్గా అయితే తెలీదు. ముందైతే నేను అర్బన్ కంపెనీ బుక్ చేసుకున్నాను అనమాట. అంటే ఇంకా బయటికి వెళ్ళడానికి టైం లేదు, కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇంక బయటికి వెళ్ళాలంటే ముందు సగం ట్రాఫిక్లోనే టైం అయిపోతుంది. సో అందుకే ఇంకా ఇంటికే బుక్ చేసుకున్నా. ఐబ్రో థ్రెడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ అవి ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈసారి అయితే నేను హెడ్ మసాజ్ కూడా ఆప్ట్ చేసుకున్నాను. సో హెడ్ మసాజ్ చాలా రేర్గా చేయించుకుంటాను. ఈరోజు ఎందుకు చేయించుకోవాలనిపించింది. ఇంకా మన ఇంట్లోనే రెగ్యులర్నెస్ ఉంటాయి కాబట్టి దాంట్లో చేయించుకున్నాను అనమాట. సో తిననమాట, చాలా బాగా చేశారు సర్వీస్ అయితే. అండ్ ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ అయితే మా వారు షాపింగ్ వెళ్దామని చెప్పారు. సో ఏం తీసుకోవాలని ప్లాన్ లేదనమాట. ఏమైనా తర్వాత చూద్దాంలే అనుకున్నాం. బట్ ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం, సింపుల్గా ఏమైనా జ్యువెలరీ టైప్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి రమ్మన్నారు. ఇంకా కింద వెయిట్ చేస్తుంటే నేను వెళ్ళాను అనమాట. సో యాజ్ యూజువల్గా జయనగర్కి వెళ్ళామన్నమాట షాపింగ్కి. ఫస్ట్ అయితే భీమాకి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ అప్పుడే 8 దాటిపోయింది. సో అది ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తారనమాట ఆ టైంకి. ఇంకా క్యారెట్ లైన్కి వెళ్ళాం, దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఇదైతే. ఇక్కడైతే నేను ఫస్ట్ డైమండ్ రింగ్ చూద్దాం అనుకున్నా. డైమండ్ రింగ్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అనుకున్నా. రింగ్స్ అసలే అంటే ఉన్నవే పెట్టుకోవట్లేదు. సో ఏమైనా డైలీ వేర్కి రింగ్ టైప్వి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నా ఇంకా. అండ్ అలాగే నేను ప్రీవియస్గా పర్చేస్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ వస్తాయన్నమాట క్యారెట్ లోన్లో అయితే. అంటే మనకు కొన్న ఐటెంని బట్టి దానిలో 3% వరకు మనకి క్రెడిట్ అవుతాయి అన్నమాట. ఆ మనీ కొంచెం ఉన్నాయి. అండ్ అలాగే బర్త్డేకి కూపన్ వస్తుంది. సో బర్త్డేకి కానీ యానివర్సరీ కానీ దాని కూపన్ ఉంటుందన్నమాట. సో ఇంకా అది కూడా మనకి ఈ టైంలో అయితే బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఇవైతే దీనికైతే వెళ్ళాం మేము. సో ఫైనల్గా అయితే కొన్ని చూసి ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను డైమండ్వి. క్యారెట్ లైన్లో ఏంటంటే మనకి జ్యువెలరీ అంతా కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. సో మనకి అఫోర్డబుల్లోనే లైక్ డైలీ వేర్ కోసం అయితే, బట్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం. అండ్ అలాగే వారంటీ కూడా ఉంటుందన్నమాట. 1 year వరకు పీస్ కూడా రిప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. లైక్ ఏమైనా సివియర్ డ్యామేజ్ ఎలా వస్తే వాళ్ళు చేయలేకపోతే కనుక లైక్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుందన్నమాట. క్యారెట్ లైన్లో అయితే నేను ఒక బ్లాక్ బీడ్ చైన్, అలాగే చైన్ విత్ లాకెట్ తీసుకున్నాను. సో చైన్ విత్ లాకెట్ అయితే దాని చైన్ చాలా డెలికేట్గా కనిపిస్తుంది చూడడానికి, బట్ అది డైలీ యూస్ చేసినా సరే బాగుందన్నమాట. సో ప్రాబ్లం ఏం లేదు. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇయర్ అయితే బర్త్డేకి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే పానీపూరికి వెళ్ళామన్నమాట. మేము మోస్ట్లీ బెంగళూరులో పానీపూరి తినేది ఇది ఒక్క చోటే అనమాట. బంగార్పేట్ బేల్ హౌస్ అని ఉంటుంది, జయనగర్ 9th బ్లాక్లో ఉంటుంది ఇది. సో ఇక్కడైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. క్యారెట్ లైన్లో అయితే మన బర్త్డే రిజిస్టర్ అయి ఉంటుంది కదా. సో వాళ్ళైతే ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. అది బిల్లింగ్ అంతా అయిపోయాక ఇచ్చారు. అక్కడైతే ఓపెన్ చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చి ఏంటా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో ఇది వాక్యూమ్ కప్ బాటిల్ అనమాట, స్టీల్ బాటిల్ ఇది. సో క్వాలిటీ అయితే బాగుంది, క్యూట్గా చిన్నగా భలే ఉంది. డైలీ అలా యూస్ చేయొచ్చు. 1 లీటర్ కంటే తక్కువే అనుకుంటా క్వాంటిటీ అయితే. సో యాక్చువల్లీ ఆ రోజు థర్స్డే అనమాట. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే వద్దనుకున్నాం. మౌనికాకి కుదరదు వీక్ డే కాబట్టి, అండ్ అలాగే వదిన వాళ్ళకి కష్టం అని చెప్పేసి వద్దనుకున్నాం. నెక్స్ట్ డే డిన్నర్కి అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఇంకా అనుకోకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫిక్స్ అయిపోయి ఇంకా అందరం గ్యాదర్ అయిపోయాం అనమాట. సో ఇలా సింపుల్గా డెకర్ కూడా చేసేసుకున్నాం. మధ్య బయట ప్రైవేట్ థియేటర్స్లా బుక్ చేసుకుంటున్నారు కదా బర్త్డే సెలబ్రేషన్స్కి. సో అది చేద్దామని చెప్పారు మా వారు. బట్ అందరికీ కుదరదు. అంటే ఈ టైం కొంచెం వర్క్ ఎక్కువ ఉండే టైం అనమాట. మా వాళ్ళందరూ ఎక్కువ చార్టర్డ్ అకౌంటెంట్సే కాబట్టి సో ఎందుకు అందరినీ ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వద్దనుకున్నాం. సో అనుకోకుండా ఇంక ఇక్కడే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఈ ఇయర్కి అయితే. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నైట్ కొంచెం లేట్ అయింది, ఎక్కువసేపు ఏం లేము. బట్ ఇంకా మార్నింగ్ అయితే కొంచెం 8:30 ఆ టైంకి లేచామన్నమాట. సో ఈరోజు అయితే ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే. నాకు ఎప్పటి నుంచో ఇలా ఇష్టం అనమాట. అంటే ఇంట్లో వచ్చిన ఫ్లవర్స్తో దేవుడికి పూజ చేయాలని చెప్పేసి. సో ఈరోజు అయితే హైబిస్కస్ వచ్చింది, మంచిగా విచ్చుకుందనమాట ఒకటి. అండ్ ఇంకా కొన్ని వేరే చెట్ల ఫ్లవర్స్ ఉంటే అవి కూడా పెట్టేసి ఇంకా దేవుడికి కూడా పూజ చేస్తాం. అండ్ దెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం.
వచ్చేసాం. బాబా టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. అంటే బాబా టెంపుల్ ఉంటుంది. అండ్ అలాగే శివుని టెంపుల్, మహాలక్ష్మీదేవి టెంపుల్ అవి ఉంటాయన్నమాట. ఒకే దాంట్లో ఉంటాయి కదా! సో, ఇది శాంతిధామ్ బాబా మందిర్ అనమాట. నార్మల్‌గా థర్స్‌డేస్ అయితే చాలామంది ఉంటారనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంతమందే ఉన్నారు. అండ్ ఇంకా దర్శనం కూడా జరిగిందనమాట. ఇంకా ఇంటికొచ్చేసాం. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఆర్డర్ చేశా. ఆల్రెడీ అప్పటికి 11:00 అయింది. సో, ఆ తర్వాతయితే ఇంకా యాపిల్‌తో కొద్దిసేపు ఆడుకున్నా. అండ్ దెన్ నేను, మా వదిన, పాప కలిసి షాపింగ్‌కి వెళ్తున్నాం ఇక్కడ. సో, జయనగర్ కుషాల్స్‌కి వెళ్తున్నామనమాట. జయనగర్ థర్డ్ బ్లాక్‌లో ఉంటుందిది. మా ఇద్దరికీ కొంచెం కుషాల్స్ అంటే ఇష్టమనమాట. జ్యువెల్లరీ కొంచెం కలెక్షన్ అంతా నచ్చుతుంది. సో, ఇంకిక్కడొచ్చి ఫస్ట్ అయితే మొత్తం చూస్తున్నాం. ఏం తీసుకోవాలని క్లారిటీ లేదు. అలా ఒక రౌండేసేసి ఆ తర్వాతయితే ఇంకా సెలెక్ట్ చేసుకున్నాం. ఏం తీసుకున్నామో క్లియర్‌గా నేను వీడియో లాస్ట్‌లో చూపించాను. నార్మల్‌గా నేను మాల్స్‌లో చూసా అనమాట కుషాల్స్. అక్కడైతే ఉంటుంది గానీ కలెక్షన్ మరీ అంత ఎక్కువుండదు. ఇలా విడిగా స్టోర్స్ అయితేనే మనకి ఎక్కువ మోడల్స్ ఉంటాయి. ఇది విడిగా స్టోర్ అనమాట. జయనగర్ థర్డ్ బ్లాక్‌లో. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇక్కడ బిల్లింగ్ అయితే చేశాం. మోర్ దాన్ 10,000 అయింది. కంప్లీట్ డీటెయిల్స్ నేను లాస్ట్‌లో ఇస్తాను. కుషాల్స్ నుండి ఇంకా డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళామనమాట. అప్పటికే 2:30 అలా అవుతుంది. ఇంకా లంచ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. మేఘ్నాస్ నుండి బిర్యానీ ఆర్డర్ చేసుకొని, ఇంకా లంచ్ అక్కడే కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాతయితే ఇంటికొచ్చేసాం. ఇంకా ఈవినింగ్‌కయితే అందరూ వెళ్ళిపోయారు. సో, నేను మా వారొచ్చేసి బయటికి వెళ్దాం అనుకున్నాం డిన్నర్‌కి. అండ్ ఇంక ఇక్కడ మా వారు గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. సో, ఇలా ఉన్నాయన్నమాట. డైలీ వేర్‌కయితే చాలా బావుంటాయి ఇవి. ఇంకా తర్వాత జేపీ నగర్‌లో సోషల్ అని ఉంటుంది. జేపీ నగర్ సోషల్ అంటారు. సో, ఇది బెల్లందూరులో కూడా రీసెంట్‌గా ఓపెన్ చేశారంట. యాక్చువల్లీ అక్కడికే వెళ్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే ట్రాఫిక్‌లోనే చాలా టైం అయిపోతుంది. అండ్ అలాగే కొంచెం నేను టైర్డ్‌గా ఉన్నా అనమాట. సో, అంత ఓపిక లేదు. సో, దగ్గరలో ఏదైనా వెళ్దాం అనుకోని ఇంకా జేపీ నగర్ సోషల్‌కి రిజర్వ్ చేసుకున్నాం. 9:00కి చేసుకున్నామనమాట. దీనికి దగ్గరలోనే పంప్ హౌస్ అని, దిసి, ఫ్యాటోల్ ఇలా ఉన్నాయన్నమాట. సో, ఒక్కొక్క అకేషన్‌కి ఒక్కొక్కటి అలా కవర్ చేసాం. సో, ఇదొక్కటి ఇంకా మిగిలిపోయిందని చెప్పేసి ఈసారి నా బర్త్‌డేకి అయితే ఇక్కడికి వెళ్తున్నాం. సో, ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బావుంది. ఇక్కడైతే ఇంకా ఫుల్ డార్క్‌గా ఉంది. ఎంత బ్రైట్‌నెస్ పెంచి తీసినా అవ్వలేదు. ఫుడ్ ఐటెమ్స్ కూడా అలా అలా క్యాప్చర్ అయ్యాయి. సో, నేనైతే వెళ్ళగానే కొంచెం సోడా ఒకటి ఆర్డర్ చేశాను. లెమన్ సోడా ఒకటి. అండ్ అలాగే చికెన్ స్టార్టర్ ఒకటి తీసుకున్నాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి తీసుకున్నాం. అండ్ అలాగే మటన్ బిర్యానీ తీసుకున్నామనమాట. అంటే ఆఫ్టర్‌నూన్ చికెన్ తిన్నాను. సో, ఇప్పుడైతే ఇంకా మటన్ ఆర్డర్ చేశాను. ప్రైసెస్ కూడా ఓకే. మరీ అంత తక్కువ లేవు. కొంచెం ప్రైసీగానే అనిపించాయి. అండ్ ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. సో, ఇలా అయితే నా బర్త్‌డే జరిగింది. సో, యాక్చువల్లీ నేను అసలు ఇయర్ ప్లాన్సే పెట్టుకోలేదు. అంటే అంత ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు. ఇలా జరగాలని. బట్ నేను అనుకున్న దానికంటే అంటే చాలా జరిగింది. సో, నేను ఏం గిఫ్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటిది మంచిగా కుషాల్స్‌లో జ్యువెల్లరీ తీసుకున్నాను. అండ్ అలాగే డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో, అలా అయితే మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ కానీ అందరితో కలిపి అలా చేసుకోవడం చాలా అనిపించింది. సో, ఈ బర్త్‌డే అయితే చాలా జరిగింది. అండ్ ఆ తర్వాత బాల్కనీ మేకోవర్‌లో ప్లాంట్స్ ఉన్నాయి కదా! సో, వాటికి స్పాన్సర్‌షిప్ మౌనిక అనమాట. సో, నా బర్త్‌డే గిఫ్ట్ కింద అది స్పాన్సర్ చేసింది బాల్కనీలో ప్లాంట్స్ అన్నీ. సో, ఆ ప్లాంట్స్ ఐడియా కూడా యాక్చువల్లీ తనదే అనమాట. అండ్ దెన్ మా పింకీ వచ్చేసి గిఫ్ట్‌గా శారీ ఆర్డర్ చేసింది. సో, శారీ ఆ రోజే వచ్చేసిందనమాట. సో, అది ఇంకా స్టిచ్ చేయించుకొని తర్వాత ఒకసారి చూపిస్తాను. అండ్ మా వదిన కుషాల్స్‌లో నెక్లెస్ గిఫ్ట్ చేశారు. సో, ఈ గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట నాకు ఈ బర్త్‌డేకి. అండ్ ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది. కుషాల్స్‌లో అయితే మాకు తీసుకున్నవి చూపించడం అంత కుదరలేదు. సో, మేమిద్దరమే ఉన్నాం కాబట్టి పాపతో అంత షూట్ చేయడం అవ్వలేదు. ఇక్కడైతే ఒక నెక్లెస్ తీసుకున్నామనమాట. మోస్ట్‌లీ ఇది రెడ్ స్టోన్స్ వచ్చింది. అండ్ కిందొచ్చేసి ఇలా వైట్ మువ్వలొచ్చాయి. సో, ఇలా లైక్ మరీ సింపుల్‌గా లేదు. కొంచెం ఒక్కటి వేసుకున్న లుక్ వచ్చేలా ఉందనమాట. చూడగానే నచ్చింది. ఇంకా పెట్టుకొని చూస్తే కూడా అనిపించింది. సో, ఇదొకటి తీసుకున్నాం. కొంచెం డిఫరెంట్ మోడల్ అనిపించింది. కుషాల్స్‌లో అయితే ఆల్రెడీ చెప్పాను. నాకు నచ్చే విషయం ఏంటంటే ఇలా చైన్ కూడా మంచి క్వాలిటీ వస్తుందనమాట. బ్యాక్ చైన్ కూడా అడ్జస్టబుల్‌వి అవే చాలా వస్తాయి. దీని ప్రైస్ అయితే 4,200 పడింది. అండ్ ఆ తర్వాత అయితే ఇది గుట్ట పూసలు.
సో, చాలా డేస్ నుంచి ఇలా గుట్టపూసలు సెట్ అవి తీసుకుందాం అనుకున్నాం. సో, ఇది ఒకటి హారం నచ్చిందనమాట. చూడగానే ఇది గూడా అనిపిచ్చింది. మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుందనమాట. మొత్తం మనకి వైట్ స్టోన్, రెడ్ అండ్ గ్రీన్‌తో ఇలా గుట్టపూసలొచ్చాయి. మధ్యలో వచ్చేసి ఇలా లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది. సో, నా దగ్గర అయితే నెక్లెస్ మోడల్స్ అలాంటివి ఎక్కువున్నాయి కానీ, హారం మోడల్ లేవనమాట మా ఇద్దరి దగ్గర. సో, ఇలా అయితే హారం ఒకటి తీసుకున్నాం. శారీస్ మీదకి అలా బావుంటుందని. వేసుకొని చూపిస్తే ఇంకా బావుండేది. బట్ ఏంటంటే కొంచెం శారీ మీదకి అలా వేసుకొని చూపిస్తేనే లుక్ ఉంటుంది. సో, ఈసారి ఎప్పుడైనా రెడీ అయినప్పుడు మెన్షన్ చేస్తానది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా వచ్చాయి. లెంత్ కూడా ఎక్కువున్నాయి. అంటే ఆ హారంకి తగ్గట్టు అలా గ్రాండ్‌గా వచ్చాయన్నమాట. మధ్యలో ఇలా లక్ష్మీదేవి వచ్చేసి, పైన ఇలా ఫ్లవర్ లాగా కింద పూసలు వచ్చాయన్నమాట. పైన ఏదన్నా సింపుల్‌గా వేసుకొని, ఇది వేసుకుంటే చాలా బావుంటుంది లుక్ అయితే. పట్టు శారీస్ మీదకైతే వెడ్డింగ్ లుక్ వస్తుంది. సో, దీని కాస్ట్ వచ్చేసి 6670 ఉంది. అండ్ ఇంకొన్ని చిన్న చిన్నవి కూడా తీసుకున్నామన్నమాట. ఇయర్ రింగ్స్, లాకెట్స్ అలా. సో, ఇయర్ రింగ్స్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. సో, నా దగ్గర బుట్టలు టైప్ ఎక్కువున్నాయన్నమాట. ఇలా ఏమైనా వేరే వాటి మీదకి, డ్రెసెస్ మీదకి అలా వేసుకోవడానికి ఇదైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి చిన్న ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నా. ఇందాకటిది వచ్చేసి 930 రూపీస్ ఎంతో పడింది. ఇదొచ్చేసి 380 రూపీస్‌కొచ్చింది. అండ్ దెన్ ఒక పెండెంట్ సెట్ తీసుకున్నాం. ఈ లాకెట్ వస్తుంది అండ్ దానికి స్టడ్స్ వచ్చాయన్నమాట. సో, ఈ వైట్ స్టోన్ స్టడ్స్ ఉన్నాయి కదా! సో, ఇవి సెట్ అనమాట. ఈ చైన్ వచ్చేసి సెపరేట్‌గా తీసుకున్నాం. సో, ఈ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ కలిపి 1450 పడింది అదొక సెట్‌గా. అండ్ చైన్ విడిగా తీసుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ సెపరేట్ కాస్ట్ అనమాట. సమ్ 330 రూపీస్ అలా పడింది. అండ్ ప్రెజెంట్ వచ్చేసి కుషాల్స్‌లో ఆఫర్ రన్ అవుతుంది. మొత్తం మావి ప్రైస్ అంతా కలిపి 13,000 చేంజ్ అయింది. మాకు 20% ఆఫర్ వచ్చిందనమాట. మొత్తం ఒక 11,200 అలా పడిందనమాట టోటల్ ఇవన్నీ కలిపి. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. And see you in next video. Thanks for watching.